నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ అని క్వశ్చన్ ఇచ్చాడు. అందులో నలుగురు వ్యక్తులు ఇచ్చి నలుగురు రాసినటువంటి పుస్తకాలను ఇచ్చి వీటిని సరిగా జతపరచుము అనే క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిగా గంగాదేవి. ఫస్ట్ అసలు గంగాదేవి ఎవరు? గంగాదేవి మనకి విజయనగర సామ్రాజ్యంలో ఒక రాజు యొక్క భార్య. ఈ గంగాదేవి యొక్క భర్త మధుర మీద విజయంకి వెళ్ళి మధుర మీద యుద్ధానికి వెళ్ళి మధుర మీద విజయాన్ని సాధిస్తాడు. తన భర్త ఏ విధంగా విజయం సాధించాడో అని ఈ పుస్తకం రాస్తుంది. ఆ పుస్తకం పేరు మధుర విజయం. కాబట్టి గంగాదేవి రాసినటువంటి పుస్తకం పేరు మధుర విజయం. 2, శివదేవయ్య అనే వ్యక్తి ఏ పుస్తకాన్ని రాశాడని క్వశ్చన్ ఇచ్చాడు. శివదేవయ్య రాసినటువంటి పుస్తకం పేరు పురుషార్థ సారం. ఈ పుస్తకం మనకి ఈ డైనాస్టీ కాలంలో రావాలి, కాకతీయస్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఏకామ్రనాథుడు. ఏకామ్రనాథుడు రాసినటువంటి పుస్తకం పేరు ప్రతాప చరిత్ర. ప్రతాప చరిత్ర. ఈ ప్రతాప చరిత్ర అనే పుస్తకం కూడా మనకి ఈ వంశంలో కనిపించే క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్, కొలని గణపతి రాసినటువంటి పుస్తకం పేరు శివయోగ సారం. ఇది కూడా మనకి కాకతీయ డైనాస్టీలోనే క్వశ్చన్ వస్తుంది. దీని ప్రకారము గంగాదేవి ఆన్సర్ డి రావాలి కాబట్టి మిగతా దాంట్లో 2 డీలు ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. శివదేవయ్య పురుషార్థమ సారం రాశాడు కాబట్టి రెండిట్లో సి ఆన్సరే ఉంది. ఏకామ్రనాథుడు ప్రతాప చరిత్ర అంటే 3వ దాంట్లో ఏ ఉండాలి కాబట్టి మనకి ఆప్షన్ సెకండ్ ఆప్షన్గా తీసుకోండి. ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1లో మనకి ఇందులో ఇచ్చినటువంటి 2 వ్యక్తుల పేర్లు ఇచ్చాడు. 1 ఏకామ్రనాథుడు, 2 శివదేవయ్య. వీళ్ళిద్దరు రాసిన పుస్తకాలతో పాటు ఇంకొక 2 పుస్తకాలు ఇచ్చి ఈ క్రింది వాడిని సరిగా జతపరచము అనే క్వశ్చను ఇంతకుముందు తెలంగాణ గ్రూప్ 1లో అడగడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్గా తీసుకుంటే డిసిఏబిగా ఆన్సర్ తీసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 3గా మనం డిస్కస్ చేద్దాం.